హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో రీసెంట్గా నేను పోస్ట్ చేస్తున్న వీడియోస్కి మీ సపోర్ట్ అయితే చాలా మంచిగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేసినందుకు, అలాగే మీ టైం తీసుకొని నాకు కామెంట్స్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్, మీరు అడిగిన ప్రతి ఒక్క వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను. 90% వరకు పాజిటివ్ కామెంట్సే అండి. ఏదో ఒక 10% నెగిటివ్ కామెంట్స్ అయితే ఉంటాయి. అవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ నెగిటివ్ కామెంట్స్ కూడా వాళ్ళు యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు కామెంట్ చేసినప్పుడు, మెసేజ్ చేసినప్పుడు యూట్యూబ్లో అయితే కొన్ని మిస్ అవుతాయండి. నేను వైటీ స్టూడియోలో చూస్తాను. సో అవి కొన్ని అయితే నాకు కనిపించవు అనమాట. కొన్నిటికి రిప్లైస్ ఇచ్చినవి అట్లాగా. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే డిఎం చేసినప్పుడు చాలా ఎక్కువ డిఎమ్స్ వస్తున్నాయండి. నాకు తెలియట్లేదు అనమాట. అంటే కొన్ని అయితే నేను మళ్ళీ చూసినా కూడా నాకు కనిపించట్లేదు. ఒకసారి చూసింది నేను మళ్ళీ రిప్లై ఇద్దామని తీస్తుంటే నాకు కొన్ని మిస్ అయిపోతున్నాయి అనమాట. సో దానివల్ల మళ్ళీ వాళ్ళు యూట్యూబ్కి వచ్చేసి నెగిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు అనమాట. అంటే తిట్టినట్టు అట్లాగా. సో ఎక్కువ అట్లాంటి కామెంట్స్ ఉంటున్నాయి. సో నేను చూస్తే కనుక తప్పకుండా రిప్లై ఇస్తానండి. నాకు కుదిరినంత వరకు ఒక్కోసారి నైట్ 11 ఆ టైంలో కూడా, మార్నింగ్ లేవగానే 7 ఆ టైంలో కూడా నేను రిప్లైస్ ఇస్తున్నాను. సో ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నాయి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. కొంచెం టైం పడుతుందండి. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అండ్ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొంచెం బిజీగా ఉన్నానన్నమాట. అంతే. గివ్అవేలో ఆయిల్ ఇస్తానని చెప్పాను కదా, ఆ వీడియో అయితే ఈ వీడియో నెక్స్ట్ వస్తుందన్నమాట. సో తప్పకుండా వాచ్ చేయండి. ఎవరికైతే ఆయిల్ కావాలనుకుంటున్నారో ఆ వీడియో కింద కామెంట్స్ చేయండి. సో ఆ కామెంట్స్నే నేను కన్సిడర్ చేస్తానన్నమాట. సో దాంట్లో నుంచి ఎవరైతే లక్కీ డ్రా లాగా ఒక 2 మెంబర్స్ని తీస్తాను. నేమ్స్ ఎవరైతే వస్తాయో వాళ్ళకే ఇస్తాను. సో అది లాస్ట్ వీడియోలో చెప్పాను, బట్ కొంతమందికి క్లారిటీ లేదు. అందుకని నేను మళ్ళీ ఈ వీడియోలో రిపీట్ చేస్తున్నాను అనమాట. సో ఆ వీడియో చూసినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే నేను అమెజాన్ నుంచి జీన్స్ టాప్స్, అలాగే జీన్స్ కుర్తీ తీసుకున్నానండి. సో ఏమేమి తీసుకున్నాను, ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూసేద్దాం. సో అమెజాన్లో మనకి వార్డ్రోబ్ రీఫ్రెష్ సేల్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇది 31st నుంచి స్టార్ట్ అయింది. 5th వరకు ఉంటుందన్నమాట, జూన్ 5th వరకు. అండ్ మనకి 1500+ బ్రాండ్స్ మీద 50 to 80% ఆఫర్ అయితే ఉంటుందండి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ టైం అనమాట. సో ఫస్ట్ నేను వేసుకున్న కుర్తీ అనమాట. ఇది నేను మ్యాక్స్ నుంచి తీసుకున్నానండి. నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది టీషర్ట్. ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి. అండ్ మొత్తం కూడా ఎలాస్టిక్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నెక్ దగ్గర అంతా 2 సైడ్స్ అంటే బ్యాక్ ఫ్రంట్ ఎలాస్టిక్ వస్తుంది, హ్యాండ్స్ కూడా ఎలాస్టిక్ వస్తుంది. మీకు సైడ్ నేను వీడియో యాడ్ చేస్తాను. సో కింద కూడా ఏంటంటే మనకి ఎలాస్టిక్ వస్తుంది అనమాట. అండ్ ఇది బాగా లెంత్ ఉందండి. నేను బిగ్ సైజే తీసుకున్నాను, ఎందుకంటే ఇటువంటి కొంచెం లూజ్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి. సో దీని ప్రైస్ వచ్చేసి నాకు 300 రేంజ్ పడిందండి. మ్యాక్స్వి క్వాలిటీ బాగుంటాయి, ప్రైస్ కూడా మరీ హై అనిపించవు, అలా అని మరీ తక్కువ అనిపించవు, ఓకే రీజనబుల్ అనిపిస్తుంది. నెక్స్ట్ నేను ఇంకొకటి టీషర్ట్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి మల్టీ కలర్ అనమాట. సో ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే. సో ఇది మొత్తం కూడా మనకి మల్టీ కలర్ వస్తుందండి. కోరల్ కలర్స్, బ్లూ కలర్, ఎల్లో, గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఇది కూడా వేసుకొని చూపిస్తాను, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా ఉంటుందనేది. అనండి ఇది మిస్చేజ్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సో ఫస్ట్ టైం తీసుకున్నాను అనమాట. ఇదైతే నాకు కంఫర్టబుల్గానే అనిపించిందండి. ప్రైస్ వచ్చేసి నాకు 500 రేంజ్లో వచ్చేసింది ఇది. సో వీటిలో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇది మంచిగా స్ట్రెచ్ అవుతుంది. సో నేను ఎక్కువగా ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తాను. కొన్ని ఏంటంటే మనకు అసలు స్ట్రెచ్ అవ్వనమాట, స్ట్రైట్గా అట్లానే ఉంటాయి. సో వాటికన్నా కూడా నాకు ఇవైతే ఏంటంటే పట్టేసినట్టు లేకుండా మనం కూర్చొని లేసినప్పుడు కానీ చాలా కంఫర్ట్ అనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ నేను కొత్తగా ఒక కుర్తీ తీసుకున్నానండి. ఎప్పుడు ట్రై చేయలేదు ఈ మోడల్. సో ఇప్పుడు ఎందుకో ట్రై చేయాలనిపించింది. కఫ్టన్ కుర్తీస్, కఫ్టన్ నైటీస్ అంటారు కదా, సో అలా అనమాట. ఎగ్జాక్ట్ నేమ్ అదే కాదు, నాకు గుర్తులేదు సరిగ్గా. సో ఒకవేళ రాంగ్ అయితే ప్లీజ్ కరెక్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి పాచి గ్రీన్ కలర్ అండి. ఇది మొత్తం కూడా మనకి సేమ్ ఒకే క్లాత్లో మధ్యలో స్టిచ్ చేసినట్టు ఉంటుంది. సో మీకు వేసుకొని చూపిస్తానులేండి, అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది బ్రాండ్ వచ్చేసి జనస్యా బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. జనస్యా అంటే నాకు కొంచెం నమ్మకం ఎక్కువే, బాగుంటాయి అనమాట. అండ్ ఈ క్లాత్ వచ్చేసి క్రేప్ క్లాత్ అండి. జనస్యాలో కాటన్ ఉంటుంది, ఎక్కువగా ఈ క్లాతే ఉంటుంది. సో ఇది పైన వచ్చేసి అంతా కూడా గోల్డ్ కలర్ ప్రింటెడ్ అండి. అంతా కూడా మనకి ఫ్రంట్ పార్ట్ వరకే ఉంటుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్నగా లేస్ ఇచ్చారనమాట, గోల్డ్ కలర్ది. జస్ట్ ఫ్రిల్స్ లాగా పెట్టేసి లేస్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మొత్తం కూడా ప్లెయిన్ అండి. అండ్ పైపింగ్ ఇచ్చారనమాట ఎండింగ్లో. సో గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చారు ఇట్లా సైడ్స్ మొత్తం కూడా.
సో ఇక్కడ స్టిచ్ వస్తుంది అనమాట. అండ్ కింద కూడా మళ్ళీ ఓపెన్ ఉంటుంది, అంటే మనకు కట్స్ ఎలా అయితే ఉంటుందో అలా ఓపెన్ ఉంటుంది. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా ఓపెన్ ఉంటుంది. ఇలా వరకే మనకి స్టిచ్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను, ఎలా ఉందో చెప్పండి. అండ్ నెక్స్ట్ నేను ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నానండి. లో చైమ్స్ నుంచి ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఇవి నాకు మంచిగానే అనిపిస్తాయి, ఈ బ్రాండ్వి పర్లేదు, తీసుకోవచ్చు అనమాట. సో ఇయర్ రింగ్స్ అయితే మనకి ఇలా సిల్వర్ కలర్లో ఉంటాయండి. సో నాకు ఎప్పుడైనా సిల్వర్ కావాలంటే లేవు అని చెప్పేసి ఒక పేరు అయితే తీసుకున్నా. ఎక్కువగా నేను ఇట్లాంటివి పెట్టుకోను అనమాట. ఎప్పుడైనా పెట్టుకున్నా గోల్డే ప్రిఫర్ చేస్తాను. సో బట్ ఎప్పుడైనా ఉంటుంది పెట్టుకోవాలనిపిస్తే అని తీసుకున్నాను. సో ఇవి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. చాలామంది చెవులు హెవీగా ఉన్నవి ఆపలేవండి. సో నాకు ఇటు సైడ్ ఏంటంటే బాగా సాగుంటుంది అనమాట. హెవీ పెట్టుకున్నానంటే నాకు ఇంకా బాగా కిందకున్నట్టు కంఫర్ట్గా అనిపించదు. అందుకే నేను హెవీ ఇయర్ రింగ్స్ ఎప్పుడూ కూడా పెట్టుకోను. చాలా తక్కువ నార్మల్వి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో ఇవి వచ్చేసి లైట్ వెయిట్ ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్దవైనా పర్లేదని చెప్పేసి పెద్దవి తీసుకున్నా. సో ఈసారి అయితే నేను ఇవి షాపింగ్ చేశాను. ఎలా ఉన్నాయనేది తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని ఇచ్చుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మళ్ళీ మనం హెర్బల్ హెయిర్ ఆయిల్ వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.